సర్జికల్ స్ట్రైక్స్ కాదు ఈ దఫా, సైనిక చర్య ఉంటుందా అంటే ఉంటుంది అన్న సంకేతాలే ప్రధానంగా కనబడుతున్నాయి. వాస్తవంగా ఈ నెల 9వ తారీఖున రష్యా డే పెరేడ్ ఉంది, విజయోత్సవ వేడుక. జర్మనీ మీదన రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా గెలిచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే వేడుక. దానికి జిన్పింగ్, నరేంద్ర మోడీ, మరొక వైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని పిలిచారు పుతిన్. అయితే ఆ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారు నరేంద్ర మోడీ. అక్కడికి వేరే వాళ్ళని పంపిస్తారు, తద్వారా ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి సంకేతం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికా తాజాగా కూడా ఒత్తిడి తెస్తుంది. ఏమని? భారత్ మీదన యుద్ధం ఆపండి, మీరు అవసరమైతే వాళ్ళు విచారణ చేస్తారు, కావాలంటే వాళ్ళు ఎవరినన్నా అప్పచెప్తారు, ఎవరినన్నా అక్కడ ఎవరినన్నా మీరు లేపేసేసుకుని సరిపుచ్చుకోండి లాంటిది. భారతదేశం స్పష్టంగా అమెరికాకి చెప్పేసింది, ఘాటైన చర్య ఉంటుంది, సైనిక చర్య ఉంటుంది, దాంట్లో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దు, దయచేసి అని చెప్పుండదు. వీఆర్ గోయింగ్ టు డూ వాట్ వీ వాంట్ అన్నటువంటిదే చెప్పుకొస్తుంది. అదే సందర్భంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలకి సిద్ధంగా ఇటు సైన్యాన్ని అన్ని వైపుల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అమెరికాకి ఇక మనం భారత్ని కట్టడి చేయలేమని అర్థమైపోయింది, పాకిస్తాన్కి అది హింట్ ఇస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ ప్రిపరేషన్స్కి చైనా, టర్కీ నుంచి అడుక్కునే పని అది చేసుకుని వస్తుంది. ప్రస్తుతానికి కొన్ని ఆయుధాలు రాబడ్డాయి. అదే సమయంలో భారతదేశం కావాల్సినటువంటి ఆయుధాలు అటు అమెరికా నుంచిన, ఫ్రాన్స్ నుంచిన ఇట్లాంటి కొనుగోళ్లు చేసుకెళ్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో చకచక పరిణామాలు మారబోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, వెయిట్ చేయాల్సిందే.